డబ్బులు వేయరా? ఆటోకి ఆటో మీద చలాన్లు ఉండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులు వేయరా? అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులు వేయరా? 1,00,000 నిబంధనలు పెట్టి మేము 2,75,000 దాదాపు 600 మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్ని ఆంక్షలను బట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు? అందరికీ వేస్తామని చెప్పారు. సరే, ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలో, అది సాక్షులది కదా, ఆంధ్రజ్యోతిలో పడింది. వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? ఎన్ని లక్షల మందికి వేయాలి? ఎంత వేయాలి? ఎన్ని వేల కోట్లు వేయాలి? 400 కోట్లు వేసేసి పెద్ద పోజు ఇవ్వటం, దీనికి మోసం చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి, సొంతంగా ఉండి ఆటో కానీ, క్యాబ్ కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్నోళ్ళకి లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి, సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా. మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరేం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు? కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి? అది డ్రైవర్ల సేవ కాదు, ఇది డ్రైవర్ల దగా, ఇది